సద్గురుభ్యో నమో నమః. ఈ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో చాలా పురాతనమైన చరిత్ర ఉండేటువంటి పుంగనూరు క్షేత్రంలో కమఠేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, కాళికామాత, దత్తాత్రేయ స్వామి, వీరభద్రస్వామి నెలకొని ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని ఇప్పుడు ఈ వీరభద్రేశ్వర స్వామి, వీరభద్ర స్వామి ఫంక్షన్ హాల్ ఇక్కడ మీరందరూ భక్తులు చేరి ఉన్నారు. మనం చిన్నగా ఒక సత్సంగం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. పుంగనూరుకి అవధూత దత్తపీఠం పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి ఉండేటువంటి బంధము ఈ రోజుది కాదు, కొన్ని దశకాల నుంచి కూడా స్వామిజీ వారికి ఈ ఊరితో సంబంధం ఉంది. ఇక్కడ భక్తులు స్వామిజీ వారిని కొలుచుకుంటూ ఉన్నారు అని ఆనందంగా పొంగనూరు వాళ్ళందరూ కూడా చెప్పుకోవచ్చు. పూజ్య గురుదేవులు 1983లో ఇక్కడికి వచ్చారు. అప్పుడు స్వామిజీ వారిని పిలుచుకొచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలంతా ఉన్నారు. వైశ్య సంఘం వారు, స్వర్ణకార సంఘం వారు అందరూ కూడా కలిసి, అలాగే మన జోషి వాళ్ళ తాతగారు వారు రామనాథ శర్మ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు స్వామిజీ వారిని ఆహ్వానించుకుని మన పుంగనూరులో సభ కూడా చేసుకున్నారు. అటువంటి చరిత్ర ఉండేటువంటి పుంగనూరు క్షేత్రానికి పూజ్య స్వామిజీ వారితో పాటుగా బాల్యంలో, అంటే బహుశా 1986, 87 అనుకుంటా, సరిగ్గా సంవత్సరము 83 తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చా. 83లో నేను మరీ ఇంకా 85లో ఆశ్రమానికి వచ్చాను. అప్పుడు 86, 87లో పొంగనూరుకి వచ్చినట్టుగా గుర్తు. 82 ఫిబ్రవరి 28 అది కూడా చెప్తున్నారు చూడండి. అట్లా గుర్తుంది. అది మొదటిసారి. మళ్ళా వచ్చిన